మా ప్రేమలో మా పడవుతాను నేను ఉన్న ఆశ్రయించిన నాకు ఇచ్చాను బాబా నా పాపం నా పట్ల మమ్మల్ని సహాయం చేయండి. ఎలా మాట్లాడాలి నాకు సహాయం చేయండి. దగ్గర చదువుని అర్థం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. మాకు ఇలా కూడుకుంటే మాకు లాభం అవ్వగలడానికి చేయండి. ఇది ఆశీర్వాదం అవ్వగలడానికి మాకు సమృద్ధి పొందగలడానికి మాకు సహాయం చేయండి. ప్రియను సహాయం చేయండి. ఈ ప్రార్థన ఎదురుతున్నాము. మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మనం కొన్ని విషయాలు బైబిల్లో చూసుకుందాం. రోమపతి 2వ అధ్యాయం 11 నుంచి 13 వచ్చిన. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే రక్షించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ఇంకా ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. బైబిల్ చాలా క్లియర్గా ఉంది. అది మీకు నాకు అందరికీ వార్నింగ్. దేవుని దృష్టికి దేవునికి పక్షపాతం ఉండదు. ఈ విషయంలో గమనించుకోవాలి. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు దగ్గర వచ్చినప్పుడు పెద్ద చిన్న ఏమి ఉండదు. ప్రభు దగ్గర ప్రార్థన చేసే ముందు కొన్ని విషయాలు గమనించుకోవాలి. యెషయా 59 అధ్యాయం 13 వచ్చిందమ్మ. రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇది స్టాండర్డ్ రూల్. ఎవరికైనా ఇదే స్టాండర్డ్ రూల్. యూదులు అవ్వచ్చు, మనం అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, పాస్టర్ అవ్వచ్చు, ఎవరైనా రోగాన్ని సమానం. ఓకే, ఈ విషయం మనం గమనించుకోవాలి. పాపం ఉంటే ప్రభు మన ప్రార్థన ఎన్నడం. సో ఈ పాపం గురించినే మనం కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ చేసుకోవాలి. కాబట్టి బైబిల్ పాపం 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 మొదటి నుంచి చెప్తే ఆదికాండం 4వ అధ్యాయంలో ఈ మాటే. ఇప్పుడు పాపం అనగా ఇక్కడ కొన్ని వెరైటీ, అదే పాపం అంటే ఏంటి అని బైబిల్ ఇక్కడ వివరణ ఉంది. ఆ వివరణ చదువుమా, వరుసగా చదువు. దాని తర్వాత మీ చేతులు రక్తము చేతను మీ వ్రేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. ఆ విషయం మన స్కాన్ చేస్తూనే ఉండాలి మన జీవితాన్ని గురించి. ఇది మనకేనా, ఇది మన గురించా అని బైబిల్ ఉంటుంది. అది గమనించుకుంటూనే ఉండాలి మనం. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. అదే ఇవన్నీ అబద్ధం ఆడిన, కీడు చేసిన ఇవన్నీ మన నాలుకలో, ఇవన్నీ అంటే పాపం అంటే దేవుడు వినడు. అంతే, ఇదే అనుభవం మనకి చదువుతాను. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాఖ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. అదే మోస మాటలు అని మనం అందరూ పెరుగుతామని ప్రభు చెప్పిన మాట. ఇవన్నీ పాపాలు, రకరకాల పాపాలు. ఇంకా చదువుతాడు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వల నెయ్యుదురు. ఆ గుడ్లు తినువాడు చచ్చును. వాటిలో ఒకదానిని ఎవడైనా త్రొక్కిన ఎడల విషసర్పము పుట్టును. వారి పట్టు బట్టునేయుటకు పనికిరాదు. వారు నేసినది ధరించుకున్నటకు ఎవరికి వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే, వారు బలత్కారము చేయువారే. వారి కాళ్ళు పాపము చేయ పరుగెత్తుచున్నవి. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. అంటే రకరకాల పాపం, కొన్ని చాలా పెద్ద పాపాలు, కొన్ని చిన్న పాపాలు. మొత్తానికి అన్ని పాపాలు. అబద్ధం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇవన్నీ పాపం. ప్రభు చెప్పిన మాట, ప్రభు ఇవన్నీ ప్రభు ఇష్టం ఉండదు. ఇవన్నీ అంటే మన ప్రార్థన ఆలకించడం ప్రభు చెప్పిన మాట చదువుతుంది. పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. శాంతవర్తనమును వారెరుగరు. వారి నడువడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడుచువాడెవ్వడను శాంతి నొందడు. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను
కలిసి కొనుటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటి ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాము. కన్నుల లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధ్య చీకటి యందు వలెనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము. గువ్వల వలె దుఃఖరవము చేయుచున్నాము. అది పాపం వల్ల మనకు వచ్చిన పరిణామాలు, రిజల్ట్స్. న్యాయము కొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు. రక్షణ కొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసి ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనక తీయుటయు బాధకరమైన మాటలు వ్యతిరేక్తమైన మాటలు వివరించుటయు హృదయమున యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటయు. హృదయంలోనే ఆలోచించుకునే ప్రోగ్రామ్ చేసి ప్లాన్ చేసి పనిచేయటం అది బైబిల్ రాసిన మాట. ఇవే మా వలన జరుగుచున్నవి. ఇవన్నీ బైబిల్ రాసిన మాట. పాపం అంటే ప్రభు ఇష్టం ఉండదు. ఒకటి పాపం ఉంటే మనలో ప్రభు మన ప్రార్థన ఆలకించడం. పాపం అంటే ఏంటి అని వివరణ అంతా ఇక్కడ ఉంది. హృదయంలో ప్లానింగ్ అవుద్ది. అది కూడా ఉంది. మన పెద్దవాళ్ళ అబద్ధం ఆడటం అది కూడా ఉంటుంది. మన మనస్తత్వం కూడా ఉంటుంది. చాలా వివరణ ఉంది పాపం అంటే ఏంటి. ఇవన్నీ మనం గమనించడం. ఇవన్నీ ఉంటే ప్రభు మన ప్రార్థన ఆలకించడం. యెషయా 66:2 వచ్చిన అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలుగునవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. మన వణుకులు వాళ్ళగా ఉంటే అని బైబిల్ ఉంది. మన దేవుని వాక్యం అంటే వణుకు రావాలి మనకి. ఈ స్టేజ్లో ఉంటే ప్రభు ఏంటాడు మన ప్రార్థన. ఇంకో మాట 2 కొరింథీయుల 12 మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానము ననుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతను నిష్కపటముతోను దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకుంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటిమనియు మా మనసాక్షి సాక్ష్యమిచ్చుటయే. మా మనసాక్షి సాక్ష్యం ఏమిస్తుందంటే మన లౌక్యంగా చేయలేదు, యథార్థంగా నిజంగా చేస్తున్నాం. నిజంగా యథార్థంగా ఉంటాం. ఏది ఉంటే అది నిజం. షో కాదు. ఒకటి బయట ఒకటి రాను ఒకటి అలా కాదు. అది అయితే ప్రభు ఒప్పుకుంటాడు. మన గడగడ వణుకనైనా ప్రభు వాక్యం అంటే ప్రభు వింటాడు. కానీ లేదా మనం తీసే గమనించుకోవాలి. దేవుడు మన ప్రార్థన విన్నాడో బైబిల్ ప్రభు చాలా క్లియర్ చెప్పిన మాట. అది మనం ఆలోచించుకోవాలి. ఓకే, అది మనం గమనించుకోవాలి. అదే పాపం అంటే ప్రభు అస్సలు ఇష్టం ఉండదు. ప్రభు అసహించుకుంటాడు పాపం. కాబట్టి ప్రభు అంటారు కదా ఈ మాట, బీ హోలీ. అదే నేను పరిశుద్ధులు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని ప్రభు మనకి ఇచ్చిన మాట. సో ఈ విషయం మనం గమనించుకోవాలి. కాబట్టి చూడండి బైబిల్ ప్రభు చెప్పిన మాట మత్తయి 5:23-24. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. అది బైబిల్ ప్రభు చెప్పిన మాట. అదే నీ సహోదరుకి ఏదైనా నీ మీద ఉన్నా ఆ విషయం కూడా గమనించుకోవాలి. హానిజీలు వదిలేని పక్కన పెట్టండి. హానిజీలు చాలా దూరం. మనం చెట్ట ఆడుకుంటూ వాళ్ళ మీద అది కూడా చాలా దూరం. అవతలోడికి అంటే మనం ఏంటో సిగ్నల్ ఇచ్చాం, లేకపోతే ఏదో ప్రవర్తన వచ్చింది. ఆ ప్రవర్తన ఆయనకి హ్యాపీగా లేదు. మన పట్ల మన మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది ఆయనకి.
ఆ విషయం మనం గమనించుకోవాలి. ఒపీనియన్ మనం గమనించుకోవాలి. ఏంటి ఒపీనియన్ అంటే అని మనం అనుకోవచ్చు, ఏం మరీ చేదస్తాం అనుకోవచ్చు కదా, మరి అనిపించవచ్చు ఏంటి మరీ చేదస్తాం, ఇంత అవసరమా? ఎలక్షన్లో ఏంటవుతాయండి? ఒపీనియనే. ఒకరిని సింహాసనం కూర్చోబెడుతుంది, ఒకటి సింహాసనం చింపేస్తుంది, అంతే. ఒపీనియన్ మనుషులకు ఉండే ఆలోచన మన మీద ఒపీనియన్ అంత తేడా పడుతుంది ఒపీనియన్. సమాజంలో అంతే, ఎక్కడైనా అంతే. అమ్మవారితో అంత వ్యాపారం చేయకూడదు బాబు, అది చాలా ప్రమాదం మనిషి. వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ పెట్టకూడదు. ఆడ ఇంటికి వెళ్ళక ఎందుకు ఈ మాటలు వస్తే ఇదే ఈ ఒపీనియన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఎప్పుడో 2000 సంవత్సరం ముందు చెప్పాడు ఈ మాట. అది మనం నేర్చుకోవాలి. మన ప్రభు పిల్లలైతే మనం నేర్చుకోవాలి. మన మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తే దాని మీనింగ్ అదే, బ్రదర్ హెత్ ఆర్డ్ అగేన్స్ట్ ఈ మీద వ్యతిరేకమైన ఏదైనా ఉంటే అది ముందు సంతి పట్టుకుని రా, అప్పుడు అర్పణ ఈ నాకు ఇది పాపం ప్రభు ఇష్టపడ్డావు. ఈ విషయం మనం గమనించుకోవాలి. మన ప్రార్థన మీనింగ్ రావటమే వేస్ట్ అయిపోతుంది. మన ప్రభు దగ్గర ఏమి తీసుకోలేదు. కీర్తనలు 66:18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. లోన్ హృదయంలో పాపం ఉంది. ప్లాన్ గీసాం దాన్ని అర్థం అదే. ప్లాన్ గీసామంటే ప్రభు హృదయాన్ని గమనించుకుంటాడు కాబట్టి అంతే. ప్రభు మన ప్రార్థన అయినాడు క్లియర్గా రాసిన మాట. మన ప్లాన్ గీసామంటే చాలు. ప్రభు ప్లాన్ గీసామా, మన మనసులో ఏదో పాపం ప్లాన్ వేసామా, ప్రభు మన ప్రార్థన అయినాడు. మీ పాపం మీకు తెలుసు, మీ పరిస్థితి మీకు తెలుసు, నా పరిస్థితి నాకు తెలుసు, నా పాపం నాకు తెలుసు. దాని మీద మనం కాన్సన్ట్రేట్ పెట్టుకోవాలి. కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా పెట్టింది అక్కడ. ఇంకో మాట ఎవ్రీ 12-14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. క్లియర్ చెప్పించారు. ప్రార్థన అయినాడు లోకంలో ప్రభువుని మనం ఫేస్ అవుట్ చేసుకోలేము. ఈ లోకంలో ఎలాగించాం? ప్రభు అయినాడు మన ప్రార్థన. సో ఈ విషయం మనం గమనించుకోవాలి. మనం ప్రార్థన చేయడానికి వచ్చాం కానీ ఇవన్నీ ఉంటే మన ప్రభు మన ప్రార్థన అయినాడు కాబట్టి దాని గురించి మనం ఆలోచించుకోవాలి. ప్రార్థనకు చాలా ప్రమాదం. కరెక్ట్, దేవుడు మన చెడ్డగా ఉన్నా మనకు గాలి ఇస్తాడు, చెడ్డగా ఉన్నా మనకు గుండెకాయ కొడుతుంది, చెడ్డగా ఉన్నా మనకు కావాల్సిన అన్ని ఇస్తాడు. మనతో సంబంధం ఉండదు దేవునికి. దేవుడు మన ప్రార్థన వినడం చాలా ప్రమాదం అవుతుంది. మీకు ప్రమాదం, నాకు ఎవరికైనా ప్రమాదం. ఇది మొదటి నుంచి ఇదే మాట. అది 4 వచ్చింది. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొచ్చి ఉండును. ఇంగ్లీష్ ఉంది, విల్ యూ నాట్ బి యాక్సెప్టెడ్. ప్రభు యాక్సెప్ట్ చేస్తాడు మనల్ని, మన సత్క్రియలు చేసి. ఎక్కడ దుష్క్రియలు ఉంటే మనం దాన్ని ప్రభు కలుపుకోవాలి, సరిదిద్దుకోవాలి. మనుషులు అయితే మనుషుల దగ్గర, దేవుని దగ్గర అయితే దేవుని దగ్గర. దాని మీద చింత పట్టుకోవాలి, దాని మీద ఉండాలి మనం. అదే కదా బైబిల్ రాసిన మాట. అపోస్తుల కార్యాలు 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. మన మనసాక్షిని నిర్దోషంగా పెట్టుకుంటానికి మరి అభ్యాసం చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ ఇష్యూ. మన స్టైల్లో కొందరు స్టైల్ చేస్తారు. ఎలాగ మెయింటైన్ చేసుకుంటారు? అవి మెయింటైన్ చేసుకోవాలి కదా. స్టైల్ మెయింటైన్ చేస్తారు కొందరు, అలాగే రకరకాల పార్టీ అదే ఏదో రకరకాలు ఉంటే మెయింటైన్ చేసుకుంటారు. అలాగే ఇది మెయింటైన్ చేసుకోవాలి మనం. మన మనసాక్షి దేవునిళ్ళ మనుషుల నిర్మలంగా ఉండాలి. దాని మీద ఎవడో వేల్చి పెట్టుకోవద్దు. ప్రభు మన మీద వేల్చి పెట్టకూడదు, మనుషులు కూడా చూపెట్టకూడదు. అది గమనించుకోవాలి. లూకా 2:49. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటేరి, నేను నా తండ్రి పనుల మీద తండ్రి పని మనకి తండ్రి పని ఏంటి? 52 వచ్చారు. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇదే మన పని కూడా ఇదే ఉండాలి. వయసు పెరగాలి, జ్ఞానం పెరగాలి, వయసు పెరగాలి. దేవుని దయందును మనుషుల దయందు పెరుగుతానే ఉండాలి. మనం పెరగాలి. ప్రభు కూడా అదే పని చేశాడు.
మనం అదే పని చేయాలి. అప్పుడు ప్రభు మన ప్రార్థన వింటాడు. లేదా ఒట్టి ప్రార్థన చేసేసుకుంటే దేవుడు వినడు. మనుషులే మనసులో పెట్టుకుంటారు కదా, నేను అదే కదా మొన్న అలా మాట్లాడో ఈరోజు వచ్చా కామ్గా ఎలాగవుతుంది, అలా మాట్లాడొచ్చా అని అంటారు మనుషులు. మరి మనం ప్రభుత్వ సంబంధం పెట్టుకోవాలి. ప్రభుత్వ సంబంధం కాబట్టి బైబిల్ రాసిన రీకన్సైల్ అవ్వాలి దేవునితో సంధి అయిపోవాలి. మనం సంధి అయిపోవాలి. ఫిబ్రవరి 11 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అసాధ్యము. సింపుల్ ఇంపాసిబుల్. ఇవన్నీ విశ్వాస సంబంధం పనులు. ఈ బయటకేం కనిపించవు. లోన్ జరుగుతాయి. పాలిటిక్స్లో కూడా అంతే కదండి. అలాగే మనుషుల్ని చాలా వెళ్ళి దూతారు. ఏమండి ఏదో చెప్పండి, మాకు చెప్పండి, మేము చేస్తాం, మీ పవిత్ర ఓటు మాకు ఇవ్వండి, మేము సాయం చేస్తాం, మేము చాలా ఎంతో మంచి మర్యాదగా ఇస్త్రీ పెట్టాడే. ఇస్త్రీ అంటే మనం కూడా ఇస్త్రీ చేస్తాం, జోడు కొట్టేవాడితో మనం కూడా కూర్చుంటాం. పొజిషన్ కావాలంటే వాళ్ళ బట్టలు మనం వేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మన మీద మంచి ఒపీనియన్ రావాలని. వాళ్ళు మెల్ట్ అయిపోవాలి మన మీద. ఇక దేవుని మెల్ట్ అవ్వాలి మన మీద అన్నట్టుగా ఉండాలి. ఇది ప్రభు ఒకటే పాపం దాని గురించి ప్రభు నచ్చింది చేస్తున్నా లేదు. అదే బయట ఇదన్నీ విశ్వాస సంబంధం విషయాలే. బయట ఏం కనిపిద్దాం. సో అలాగున్నానో లేదా అని మనం ఆలోచించుకోవాలి. సో అది చదువు కదా బైబిల్లో. సో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే ప్రభు మనసులో ప్రార్థన అయినడు. ఇవన్నీ విశ్వాసం అలవాట్లు. ఈ పాలిటిక్స్లో మనకి కరెక్షన్ మనకి రావాలంటే దాని ముందు తయారవ్వాలి. మనుషులు తిరగాలి. మనుషుల మధ్యలో తిరగాలి. ఇండియాలో అవ్వచ్చు, అమెరికాలో అవ్వచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా ఇదే తావా మనుషుల దగ్గర వెళ్ళిపోవాలి. మొన్న ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎక్కడ వెళ్తే అపార్ట్మెంట్ మూడు మీద కొట్టేశారు అన్నాడు. పాపం ఉంటే నాకు చెప్పు, నేను వింటా. కొట్టకూడదు. డెమోక్రసీ. కొడితే అలాగా చాలా వెరీ పనులు. ఎందుకు కొట్టేశావు? ఆ ప్రెసిడెంట్ అదే అడిగాడు అతన్ని, ఎందుకు కొట్టేశావు? నచ్చలేదు, కరెక్టే, ఒప్పుకుంటా, నేను చేసి నీకు నచ్చలేదేమో. నేను ట్రై చేస్తాను, మంచి పని చేయడానికి చూస్తాను, నీకు ఒప్పించడానికి చూస్తాను. కొట్టేసి అలాగా అది వేరే విషయం. సో అలాగా మన మనుషుల దగ్గర మనకు ప్రతీది గమనించుకోవాలి. మనుషులు ఏమనుకుంటున్నారు మన గురించి, దేవుడు ఏమనుకుంటున్నాడు మన గురించి, ఇవి గమనించుకోవాలి. పాపం ఉందా. అది మన మనుషులు దేవుని పెరగాలి. ఈ అభ్యాసంలో ఉండాలి మనం. అదే అపోస్తలుడు పౌలు అంటారు కదా, ఈ పని మీద ఉన్నాను. అదే దేవుని ఎల్ల మనుషులు మనసాకి నిర్మలంగా పెట్టుకుంటానికి. ప్రభు కూడా అంతే. అదే తోవ ప్రభు. మనుషులు దేవుని దేయందు. మనం కూడా ముందు కొంతమంది మనకి ఇష్టం అవ్వచ్చు. రాను ఎక్కువ మంది అందరూ మన అంటే ఇష్టం ఉండాలి. అదే ఆ రీతి ప్రభు ఎలా చేశారు అలాగా. దేవుని వాక్యం అంటే మనం మనుషుల్ని సంతోషపెట్టాలని పాయింట్ కాదు, కానీ మనుషుల దగ్గర పాపం చేయకూడదు. పాపం ఏ రీతి చేయకూడదు, అది గమనించుకోవాలి. ఇక్కడే ఫెయిల్ అయిపోతే ప్రభు దగ్గర ఎలాగవుతాం? లూకాసు 16:13 కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? ఇది మనం గమనించుకోవాలి. మనం అది చిన్న విషయాల్లో మన అన్యాయంగా ఉంటే, రాంగ్గా ఉంటే ప్రభుత్వ ఐశ్వర్యం మనకి ఏదు. పీటర్ నడిచే నీడ గురించి మంచాలు రోడ్లో పెట్టేశారు. పీటర్ ఇలా వస్తాడా, ఎలాగా ఇసేది వస్తారా, మంచాలు పెట్టేశాడు దారిలో. ఆయన నీడ తగలనా చాలు మనుషులు తెచ్చిపోతారు. ఎందుకు అలా వచ్చింది? దేవుడు తన పవర్ ఆయనకి ఇచ్చాడు, మీకు ఇస్తాను, నాకు ఇస్తాను. షరత్ ఏంటంటే ఇదే, దేవుడు నచ్చాలి మనం. అది మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. మీకు ఎందుకు ప్రభుత్వానికి టైం ఇచ్చారు? ఎంత ప్రాక్టీస్ చేసుకుంటానికి, ఎంత కనెక్షన్ అక్కడే. బైబిల్లో మాట్లాడచ్చు రాసిన కీర్తన 119:9 యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా.
అలా కష్టం చేయాలి. కొద్ది ఇబ్బందిగా ఉంటుంది, మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. చదువుకోవడం అంతే, చదువు సులువుగా రాదే. చదువు అన్నీ సులువుగా వస్తాయి, కొద్ది కొద్దిగా వస్తుంది. ఏ విద్య అయినా అంతే, మనం సంపాదించాలి, చాలా కష్టపడాలి. ఏ ఆట అయినా వచ్చంతే, అలా ప్రభు విషయం కూడా అంతే. కాబట్టి ఇవి లేఖనం బైబిల్. కాబట్టి రకరకాల రీతిగా ప్రభు మాట్లాడతారు, రకరకాల రీతిగా బైబిల్ ఉంటుంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఆ రీతిగా ఉంటేనే మన ప్రార్థన ఏంటాడు, మనం సక్సెస్ఫుల్ అవుతాం ఈ లోకంలో. లేదంతా నష్టపోతాం. లాభం ఏంటి? మనం గెలాలి, ఈ లోకంలో గెలాలి, ఆ లోకంలో గెలాలి. బైబిల్ వచ్చిన మాట అది. బైబిల్ ప్రభు అంటారు కదా, లోక ప్రసిద్ధి అవ్వాలి మనం. అది మీ మీద ఉంది, నా మీద ఉంది. మన ప్రసిద్ధి ఎవరంటే నా మీద ఉంది, మీరు ప్రసిద్ధి ఎవరంటే మీ మీద ఉంది. అలా ఒత్తుది కాలుకి అలా వదిలితే ఇంకా ఏది ఏమో. అదే బైబిల్ రాసిన మాట కదా, యాకోబు 9 ఏడవుతుంది. అట్టి మనుష్యుడు ద్విమనస్సు కూడా తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. సమస్త పనులలో సఫలం అవుతారు. మన సఫలం అవ్వాలి, ప్రభు ఆశ అది. లోక ప్రసిద్ధి అవ్వాలి, ప్రభు మాట అది. బైబిల్ రాసిన మాట. ఈరోజు చేస్తా అన్నాడు బైబిల్లో. ఎప్పుడు రాసిన మాట? అది ఎస్ఏఆర్లో ఉంది కదా, ఎస్ఏ 62:7 ఉంది. లోక ప్రసిద్ధి చేయమని ఉంది. ఎప్పుడు మాట? కనీసం ఈ రోజుకి 3000 సంవత్సరాల క్రితం మాట. అది అప్పుడే లోక ప్రసిద్ధి, ఇప్పటికీ లోక ప్రసిద్ధి. చాలా ఇంపార్టెంట్ ప్రదేశం అది యెరూషలేం. ఎలా ఎన్ని రక్తాలు, మళ్ళా ఎన్ని రక్తాలు పోతాయి అక్కడ. అంత ముఖ్యమైన ప్రసిద్ధి, లోక ప్రసిద్ధి. న్యూయార్క్ అంతా లేదు. న్యూయార్క్ చాలామంది తెలియదు. యెరూషలేం చాలామంది తెలుసు. ఇండియాలో తెలుసు, ప్రపంచంలో అన్ని చోట్ల తెలుసు. న్యూయార్క్ చాలామంది తెలియదేమో. ఇంగ్లాండ్, బ్రిటన్ తెలుసో తెలీదు, మాస్కో తెలుసో తెలీదు, టోక్యో తెలుసో తెలీదు, ఢిల్లీ మనుషులు తెలుసో తెలీదు, కానీ యెరూషలేం తెలుసు. చిన్న దేశం. ప్రభు ఆశ మన లోక ప్రసిద్ధి అవ్వాలి. ఈ విషయం గమనించాలి. 13:5-17 బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపున సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. రెట్టింపు సన్మానం రెట్టింపు సన్మానం ప్రభు ఆశ. మనకి రెట్టింపు సన్మానం రావాలి, మనం పెద్ద అవ్వాలి. ఎలాగవుతాం? వాక్యందు బాధందు విశేషంగా ప్రయాసపడాలి. ఎలా చదువు వస్తుందండి? చదువు వేరు చేస్తారు. చాలా జాగ్రత్త అండి. 10th క్లాస్ అంటే 10th క్లాస్, 12th అంటే 12th, ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ అంటే డిగ్రీ, అలా పెంచాలి. అంత గందరగోళం సాంబార్లా చేసేది ఏ చదువు రేపటికి రాదు. అన్నీ వేరుగా ఉండాలి. అన్నీ కలిపేసి అవ్వదు. కూరలు అవ్వవు. పంచదార, నూనె, కాఫీ, టీ, అన్ని కూర, చికెన్, మాంసం, గుడ్లు, పాలు, రొట్టి, అన్నం సబ్ కలిపితే ఏదవదు. అన్నీ కలిపి చాలా కేర్ఫుల్గా కలపాలి. ఆత్మీయత కూడా అంతే. బైబిల్ చాలా జాగ్రత్తగా సరిగా విభజించాలి. దాన్ని కష్టపడాలి మనం. ప్రభు నచ్చిన విషయం తీయాలి. అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే లోక ప్రసిద్ధి అవ్వాలని ప్రభు ఆశ. దయచేసి చురుకం తీసుకోదు. మన ప్రార్థన ప్రభు ఆలకించాలి. ఇవన్నీ గమనించాలి. మన పాపం అంటే ప్రభు మన ప్రార్థన ఆలకించడం, దుయ్యమనుకోకూడదు. కాబట్టి మనం చాలా ఈ విషయం బైబిల్ ఏమంటుంది, బైబిల్ దగ్గర ఏం నేర్చుకుని ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకోవాలి. పొద్దులపౌడు కూడా అదే అంటారు కదా, ఇదే అభ్యాసం చేస్తాను. ప్రభు గురించి రాసిన మాట కదా, మనుషులు దేందు దేవుని దేందు జ్ఞానం ఎందుకు పెరిగాను, వయసులో పెరిగాను, మనుషులు దేందు జ్ఞానం ఎందుకు పెరిగాను. మనం కూడా అలా పెరగాలి. అలా పెరగాలి. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనం లోక ప్రసిద్ధి అవ్వాలి. ఓకే, కాబట్టి ప్రార్థన మన ఆ రీతిగా ఇవన్నీ మనసు గమనించుకుని ప్రార్థన